రెండో దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. రెండో దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయం 7వ వచనం. దైవజనుడైన ఒకడు అతని యొద్దకు వచ్చి, రాజా, ఇశ్రాయేలు వారి సైన్యమును నీతో కూడా తీసుకుని పోవద్దు. యెహోవా ఇశ్రాయేలు వారగు ఎఫ్రాయిమీలలో ఎవరికిని తోడుగా ఉండడు. అలాగు పోవలనని నీకున్న ఎడల పొమ్ము, యుద్ధము బలముగా చేసినను దేవుడు నీ శత్రువులు ఎదుట నిన్ను కూల్చును. చాలండి, దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రియులారా, అమధ్య అనే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు మరి పరిపాలన చేస్తూ ఉండగా శత్రువులు యుద్ధానికి వచ్చారు. ఇప్పుడు శత్రువులు యుద్ధానికి వస్తున్నారని అమధ్య రాజు ఇశ్రాయేలీల 12 గోత్రాల్లో నుండి సైన్యం అంతా సమకూర్చుకుంటున్నాడు, ఎందుకంటే యుద్ధానికి వెళ్ళడానికి. ప్రియులారా, 12 గోత్రాల్లో నుండి సైన్యాన్ని సమకూర్చుకుంటుండగా ఒక దైవజనుడు వచ్చి, రాజా, నీవు ఇశ్రాయేలీలు 12 గోత్రాల వారిని యుద్ధానికి తీసుకెళ్ళాలనుకుంటున్నావు కదా, అయితే అందులో ఒక గోత్రం ఉంది, ఎఫ్రాయిము గోత్రం. ఆ గోత్రపు వారికి దేవుడు తోడుగా లేడు, కాబట్టి ఆ గోత్రపు వారిని ఎవరిని కూడా మీరు యుద్ధానికి కూడా తీసుకుని వెళ్ళొద్దు అని చెప్పాడు. అదేంటి దైవజనుడా, వాళ్ళందరినీ ఆ ఎఫ్రాయిమీలను సైనికులు మాతో కూడా రావాలని చెప్పి సుమారుగా 200 మణుగులు వెండి వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చేసాను, అదంతా వేస్ట్ అయిపోద్ది కదా అంటే, అయిపోని వేస్ట్ అయిపోని యుద్ధంలో గెలిస్తే జయమొస్తే 200 మణుగులు వెండి ఏంటి, దానికంటే అధికమైన ఆశీర్వాదం నీకు రాబోతుంది. కాబట్టి ఎఫ్రాయిమీలను మీతో కూడా తీసుకుని వెళ్ళొద్దు. ఒకవేళ నా మాట వినకుండా వెళ్ళాలని కానీ వెళ్తే గనక మీరు ఎంత బలంగా యుద్ధం చేసినా కానీ అందులో మీరు జయము పొందలేరు అని ప్రియులారా దైవజనుడు రాజుతో చెప్తున్నాడు. హల్లెలూయా. ఇదండి సంగతి. ఈ రాత్రి దేవుడు మనల్ని కూడా వారిని మనతో కూడా తీసుకుని వెళ్ళొద్దు అని సెలవిస్తూ ఉన్నాడు. మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పండి? మనం ఎక్కడికి వెళ్తున్నాం? నిన్న ఒక జోకు చెప్పాను కదా, ఆయన భార్యని ఈరోజు 31వ తారీఖు బట్టలు సరితేసుకో మనం వెళ్ళాలన్నాడు. అంటే మొత్తానికి ఎక్కడికో మంచి ప్రాంతానికి తీసుకెళ్తున్నాడేమో మా ఆయన అనుకుని, అండి బట్టలు సరితేసుకుంటాను కానీ ఎక్కడికండి మనం వెళ్ళేది అని అంటే 2026లోకి వెళ్తున్నాం అన్నాడు. హల్లెలూయా. ఈరోజు కూడా మనందరం మరొక అరగంటలో వెళ్ళబోతున్నాం. ఎక్కడికి చెప్పాలండి? ఎక్కడికి? 2026లోకి. 2025 నుండి 2026లోకి వెళ్ళబోయే ముందు ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీరు వెళ్ళే ముందు మీతో కూడా వారిని తీసుకుని పోవద్దు అనండి. అందరు కూడా మీతో కూడా వారిని తీసుకుని పోవద్దు. మీ పక్కలతో షేక్ హ్యాండ్ ఇచ్చుకుని చెప్పండి సారి, మీతో కూడా వారిని తీసుకుని పోవద్దు. ఎవరో చెప్తాను ఇప్పుడు, నేను ఎవరిని తీసుకెళ్ళకూడదో చెప్తాను. వారిని మనతో కూడా తీసుకుని వెళ్తే మనకేమాత్రం జయం కలగదు, మనకేమాత్రం ఆశీర్వాదం కలగదు. మనము వారిని మనతో కూడా 2026లోకి కానీ తీసుకుని వెళ్తే మనం జయం పొందలేం. అందుకే దేవుడి రాత్రి మనతో కూడా మాట్లాడుతున్నాడు. మీరు కూడా వెళ్ళబోతున్నారు. 2026లోకి అడుగు పెట్టబోయే ముందు నేను మీతో ఒక మాట చెప్తున్నాను, మీతో కూడా వారిని తీసుకుని వెళ్ళకండి. ఒకవేళ అలాగ వెళ్ళినా మీకు జయము కలగదు, ఆశీర్వాదం కలగదు అని
ఈ రాత్రి ప్రభు మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎవరిని తీసుకెళ్ళకూడదంటే ఎఫ్రాయిము గోత్రానికి చెందిన వారిని తీసుకెళ్ళకూడదు. ఈ ఎఫ్రాయిము గోత్రానికి వారిని ఎందుకు తీసుకెళ్ళొద్దు అన్నాడంటే వారిలో కొన్ని చెడు లక్షణాలు ఉన్నాయి, ఉండకూడని లక్షణాలు ఉన్నాయి. అందును బట్టి దేవుడు వారిని తీసుకెళ్ళొద్దు అన్నాడు. ఇప్పుడు ఎఫ్రాయిములు మన మధ్యలో లేరు, కానీ వారిలో ఉన్న లక్షణాలు మాత్రం మన మధ్యలో ఉన్నాయి, మనలో ఉన్నాయి. ఈరోజు వాటిని మనం 26లోకి తీసుకుని పోవద్దు. హల్లెలూయా. అవేంటో టకటక నేను చెప్తాను ప్రియులారా. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం. ఇటమా ప్రవక్త అయిన ఓదేదు ప్రవచించిన ఈ మాటలు ఆసా వినినప్పుడు అతడు ధైర్యం తెచ్చుకుని యోదా బెన్యామీనీయుల దేశమంతటి నుండి ఎఫ్రాయిము మన్యములో తాము పట్టుకొనిన పట్టణములలో నుండి హేయములైన విగ్రహములన్నీ తీసివేసి యెహోవా మంటపము మీద నుండి యెహోవా బలిపీఠమును, చాలండి, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ఎఫ్రాయిమీలలో ఒకటి కనబడుతుందంట, హేయమైన విగ్రహాలు కనబడుతున్నాయంటండి. ఏం చెప్పండి ఆ విగ్రహాలు? హేయమైన విగ్రహాలు. ఇప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా అనేక స్థలాల్లో మనం కూడా గమనించవచ్చు, హేయమైన విగ్రహాలు ఉంటాయి. అంటే వాటిని మనం కళ్ళతో చూడలేం. విగ్రహాలు ఓపెన్గా ఉంటాయి, కానీ కళ్ళతో చూడాలంటే చాలా అసహ్యం అనిపిస్తుంది. మనిషి యొక్క అవయవాలను పూజించే వాళ్ళు ఉన్నారు. ప్రియులారా, మన అవయవాలను కప్పుకుంటాం వస్త్రాలతో, కానీ కొన్ని చోట్ల ఎలాంటి విగ్రహాలు ఉన్నాయంటే మన కళ్ళతో ఓపెన్గా చూడగలగలేని హేయమైన అసహ్యమైన విగ్రహాలు ఉన్నాయి. అలాంటి విగ్రహాలే ఈ ఎఫ్రాయిములో ఉన్నాయంటండి. అయితే అలాంటి విగ్రహాలు మన దగ్గర ఏమి లేవు కదండి. అదెందుకండి మనకు చెప్తున్నారని అంటే, ఒకవేళ అలాంటివి లేకపోవచ్చేమో, కానీ విగ్రహాలు అయితే మాత్రం ఉన్నాయి. హల్లెలూయా. ప్రియులారా, ప్రభువుని ఎరగని వారంట విగ్రహాలను గూట్లోనో గుడిలోనో పెట్టుకుంటారంట. ఏం చెప్పండి? గూట్లోనో గుడిలోనో. కానీ ఎరిగిన ప్రజలంట, క్రైస్తవులంట విగ్రహాలను తమ హృదయాల్లోనే పెట్టుకుంటారంట. హల్లెలూయా. ఏంటి విగ్రహం అంటే? విగ్రహం అంటే అర్థం ఏంటో తెలుసా? జీవము గల దేవుని కంటే దేనినైతే ఎక్కువగా ప్రేమిస్తామో దానినే విగ్రహముగా దేవుడు వర్ణిస్తున్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో ప్రియులారా, దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నామో, ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నామో, వెండి బంగారాలనా, ఆస్తి ఐశ్వర్యాలనా, మనుషులనా? అయితే ఎవరినైతే మనం ఎక్కువగా ప్రేమిస్తామో, దేనినైతే ఎక్కువగా ప్రేమిస్తామో దానినే మన హృదయంలో ఉన్న విగ్రహముగా దేవుడు పోల్చాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో దేవుని కంటే ఎక్కువగా దేన్నన్నా ప్రేమించేది నీ జీవితంలో ఉందేమో, అదే దేవుడు అసహించుకునే హేయమైన విగ్రహం. ఆ విగ్రహాన్ని 2025లోనే వదిలిపెట్టి 2026లోకి వెళ్దాం. దేవుడు మనలను దీవించబోతున్నాడు. దేవుడు మనకి గొప్ప జయం ఇవ్వబోతున్నాడు. దేవుడు ప్రతి విషయంలోనూ మనల్ని గెలిపించబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతోనూ పూర్ణ బలముతోనూ నువ్వు ప్రేమించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిదండ్రుల కంటే, కన్న బిడ్డల కంటే, నీకున్న బలము కంటే, అందము కంటే, ఐశ్వర్యం కంటే,
ఎక్కువగా ప్రేమించవలసింది ఎవరిని అంటే దేవుడైన యెహోవాను, లేక దేవుడిని అండి. దేవుని స్తోత్రం చెప్దాం. దేవుణ్ణి ప్రేమించే వారిని దేవుడు ప్రేమిస్తాడు. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తాను, నన్ను ప్రేమించే వారిని ఆస్తికి కర్తలుగా చేస్తానంటున్నాడు. ప్రియ సోదరి సోదరులారా, దేవుణ్ణి ప్రేమించేవారు పాడైపోలేదు. దేవుణ్ణి ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తారో, మిక్కిలిగా ప్రేమిస్తారో వారు దీవించబడతారు. తన్ను ప్రేమించి వారి కొరకు ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి ప్రేమిద్దాం. ఎఫ్రాయిమీలు దేవుణ్ణి ప్రేమించలేదు. వారు ప్రియులరా హేయమైన విగ్రహాలను ప్రేమించారు. అందుకే వారికి దేవుడు తోడుగా ఉండలేదు. అందుకే యుద్ధానికి వెళ్ళేటప్పుడు వారిని మీతో కూడా తీసుకుని వెళ్ళొద్దని చెప్తున్నాడు. ఈ రాత్రి 2026లోకి వెళ్ళబోయే ముందు మనము దేవుని కంటే ఎక్కువగా ఎవరినైనా దేన్నైనా ప్రేమిస్తే ప్రియులరా ఆ మనస్సుని ఇక్కడ వదిలేసి వెళ్దాం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. రెండవదిగా ప్రియులరా చూడండి, కీర్తన గ్రంథం 78:9. కీర్తన గ్రంథం 78:9. విండ్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున వెనుకకు తిరిగిరి. చాలండి, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఎఫ్రాయిమీలలో ఉండకూడని మరొక అవలక్షణం ఏంటంటే, యుద్ధం జరుగుతూ ఉండగా విల్లు పట్టుకున్నారంట యుద్ధం చేయడానికి. యుద్ధం చేయడానికి విల్లు పట్టుకుని యుద్ధం చేయకుండా వెనక్కి తిరిగిపోయారంటండి. అంటే వారు సమస్యను చూసి, కష్టాన్ని చూసి, శ్రమను చూసి వెనక్కి తిరిగిపోయారన్నమాట. హల్లెలూయా. ఈరోజు చాలామంది దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, దేవుణ్ణి అంగీకరించిన తర్వాత శ్రమలు వస్తుంటే, కష్టాలు వస్తుంటే, బాధలు వస్తుంటే దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకేమిచ్చాడు అని చెప్పి వెనుదిరిగిపోయిన స్వభావం కలిగిన వారు మనలో కూడా ఉన్నారు కదా ప్రియులరా. ఎవరిలో అయితే అలాంటి మనసు ఉందో, ఎవరిలో అయితే అలాంటి స్వభావం ఉందో వారందరూ ఎఫ్రాయిము సంతతికి సంబంధించిన వారు. దేవుడు అంటున్నాడు, అలాంటి మనసు మనలో ఉన్నట్లయితే దాన్ని ఇక్కడే వదిలిపెట్టి 2026లోకి వెళ్దాం. వెనుదిరిగిపోయే మనసు మనకు ఉండడానికి వీర్లేదు. ఎదురుగుండా అగ్నిగుండం కనబడుతుంది. 7 వేడిమి గల అగ్నిగుండం ఎదురుగా కనబడుతుంది. రాజు నెబుకద్నెజరు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఇదిగో, నేను నిలబెట్టిన ఈ ప్రతిమకు మీరు నమస్కారం చేయాలి, లేకపోతే 7 వేడిమి గల ఈ అగ్నిగుండంలో మిమ్మల్ని పారేస్తాము అంటే వాళ్ళు అన్నారు. ఆ ముగ్గురు యవనస్తులు షద్రక్, మేషక్, అబేద్నెగోలు మరేమన్నారు తెలుసా? రాజా, ఇందును గూర్చి మేము నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఈ మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మా దేవుడు మమ్మలను రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా పర్వాలేదు, కానీ మేము మాత్రం నీవు చెప్పిన పని మేము చెయ్యలేమన్నారు. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అగ్నిగుండాన్ని చూసి వెనక్కి తిరిగిపోయారా, ముందుకు సాగిపోయారా? వాళ్ళు చెప్పండి, వెనక్కి తిరిగిపోయారా, ముందుకు సాగిపోయారా? ముందుకు సాగిపోయారు. ఎఫ్రాయిమీలంట యుద్ధాన్ని చూసి వెనుదిరిగిపోయారంట. నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూసేవాడు నాకు పాత్రుడు కాదు. ఈ యవనస్తులు ముగ్గురు ఆ శ్రమను, కష్టాన్ని, అగ్నిగుండాన్ని చూసి వెనుదిరగలేదు, వెనక్కి తిరిగిపోలేదు. అందుకోసం దేవుడు ఏం చేశాడో తెలుసా? దేవుడే అగ్నిగుండంలోకి దిగి వచ్చి వారితో పాటు నిలబడ్డాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఈ లోకంలో నీకు వ్యతిరేకతలు రావచ్చు, ఈ లోకంలో నీకు శ్రమలు రావచ్చు, ఈ లోకంలో నీకు కష్టాలు రావచ్చు. ఓ ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవుని కొరకు నిలబడాలాగా దేవుడు నీతో కూడా నిలబడతాడు. దేవుడు నీకు గొప్ప జయం ఇస్తాడు. దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. దేవుడు నిన్ను గెలిపిస్తాడు. హల్లెలూయా. ఒకవేళ వెనుదిరిగిపోయే మనసు మీలో ఉంటే ఇక్కడే వదిలేసి 2026లోకి వెళ్తే దేవుడు నిన్ను గెలిపించబోతున్నాడు.
2026 సంవత్సరం ఎలా ఉండబోతుందో ఎవరైనా చెప్పగలరా? ఏమండి, ఎవరైనా చెప్పగలరా? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? 2026 ఎలా ఉండబోతుంది? ఏమో, ఎవరేమవుతామో ఎవరికి తెలీదు, ఇప్పుడేం జరుగుతుందో ఎవరికి తెలీదు అని అనుకుంటున్నారు. అయితే నేను ఒక శుభవార్త చెప్పనా? ఈ రాత్రి నేను చెప్తున్న ఈ సందేశాన్ని కానీ మీరు శ్రద్ధగా ఆలకించి దేవుడు మనతో పాటు తీసుకెళ్ళొద్దన్న విషయాలను మాత్రం ఇక్కడే వదిలేసి 2026లోకి మనం వెళ్ళగలిగితే కనుక ఎవరికి 2026 ఎవరికి ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నీకు మాత్రం విజయోత్సాహంతో కూడిన సంవత్సరంగా ఉండబోతుంది. దేవుడు 2026లో నిన్ను గెలిపించబోతున్నాడు, నిన్ను విడిపించబోతున్నాడు, నిన్ను హెచ్చించబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. ఎందుకంటే ఆయన చెప్పినట్టు నువ్వు ఎఫ్రాయిమీలను నీతో కూడా తీసుకెళ్ళట్లేదు కాబట్టి తప్పకుండా దేవుడు నీకు తోడుగా నిలబడతాడు. హల్లెలూయా. ప్రియులారా, మొట్టమొదటిగా హేయమైన విగ్రహాలను వదిలిపెట్టేయాలి. రెండవదిగా వెనకకు చూసే స్వభావం, వెనక్కి తిరిగిపోయే స్వభావం. కష్టాలు వచ్చాయని, శ్రమలు వచ్చాయని, చెయ్యి కాలిందని కొండ వదిలేయకూడదంటండి. ఏమండి, విన్నారు ఎప్పుడన్నా? ఏమా, చెయ్యి కాలుతుందని కొండ వదిలేయకూడదంట. కొండ వదిలేస్తే ఆ రోజు ఆ కుటుంబం అంతా పస్తుండాలి. కొంచెం ఓర్చుకుంటే ఆ కుటుంబం అంతా సమృద్ధిగా భోజనం చేస్తారు. హల్లెలూయా. ఈ లోకంలో దేవుని కొరకు నిలబడే విషయంలో, దేవుని కొరకు ముందుకు సాగే విషయంలో, ప్రియమైన దేవుని బిడ్డ, నీకు కొన్ని శ్రమలు రావచ్చు, నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు. నువ్వు దేవుని కొరకు నిలబడితే ఆ అగ్ని లాంటి శ్రమలో దేవుడు నీతో పాటు నిలబడతాడు, నిన్ను గెలిపిస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు. అగ్నిగుండంలోంచి బయటకు వచ్చిన తర్వాత రాజు ఏమంటున్నాడో తెలుసా? వీరు దేవుడే దేవుడు. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చేద్దాం. నెబుకద్నెజర్ రాజు అంటున్నాడు, ఇదిగో షద్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుడే దేవుడు, వీరి దేవుడినే దేశమంతా ఆరాధించండి అని ప్రకటించాడు. దేశంలో అప్పటి వరకు వాళ్ళకి చిన్న చిన్న ఉద్యోగాలు ఇచ్చాడు. అది జరిగిన తర్వాత, అగ్నిగుండంలోంచి బయటకు వచ్చిన తర్వాత ఆ దేశంలో ఉన్నతమైన ఉద్యోగాలు ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రియమైన దేవుని బిడ్డ, కష్టం వచ్చిందని వెనక్కి చూడొద్దు, కష్టం వచ్చిందని వెనక్కి తిరిగిపోవద్దు, శ్రమ వచ్చిందని, నిందలు వచ్చాయని, అవమానాలు వచ్చాయని వెనక్కి చూడొద్దు, దేవుడిని విడిచిపెట్టేయొద్దు. దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకేమి ఒలగబెట్టాడు, దేవుడు నాకేమి ఏంటది, దేవుడు నాకేమి ఇచ్చాడు అని దేవుడిని దూషించకండి, నిందించకండి. దేవుని కొరకు శ్రమల్లో ధైర్యంగా నిలబడండి. దేవుడే మీతో పాటు నిలబడబోతున్నాడు. హల్లెలూయా. మరొక విషయం ప్రియులారా, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 8-9 వచనాలు చదువుదాం. త్వరగా చదవండి. ప్రభువు యాకోబు విషయమై వర్తమానము పంపగా అది ఇశ్రాయేలు వరకు దిగి వచ్చి ఉన్నది. అది ఎఫ్రాయిముకును సోమ్రోను నివాసులకును ప్రజలందరికీ తెలియవలసి ఉన్నది. వారు ఇటుకలతో కట్టినది పడిపోయెను, చెక్కిన రాళ్లతో కట్టుదము రండి. రావి కర్రతో కట్టబడినది నరకబడిన, దానికి మారుగా దేవదారి కర్రతో వేయుదము రండి అని అతిశయపడి గర్వముతో చెప్పుకొనుచుండిరి. చాలండి, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఇక్కడ ఎఫ్రాయిమీలకి మరొక బ్యాడ్ క్వాలిటీ ఉంది, చెడ్డ లక్షణం. అదేంటంటేనంట, వాళ్ళు ఒక కట్టడం కట్టారంటండి, ఇటుకలతో ఒక బిల్డింగ్ కట్టారంట. అదేంటది, ఏం కర్రది? రావి కర్రతో, ఇటుకలతో ఒక నిర్మాణాన్ని, ఒక బిల్డింగ్ని కట్టారు, లేకపోతే ఏదో ఒక కట్టడం కట్టారు. దేవుడు దాన్ని కూల్చేశాడంటండి. దేవుడు దాన్ని ఏం చేశాడు? కూల్చి పాడేశాడు. ఎందుకంటే చాలా గర్వం వాళ్ళలో, చాలా అతిశయం, అహంకారం.
అలాంటి అహంకారంతో అతిశయంతో కట్టిన ఆ కట్టడాన్ని ప్రభు కూలగొట్టేశాడు. కూలగొట్టేస్తే వాళ్ళు అంటున్నారంట, ఇటుకలతో కట్టింది కూలిపోయిందా, రండి చెక్కిన రాళ్లతో కడదాం, ఈసారి రావి కర్రతో కట్టిన కట్టడం కూలిపోయి ఎరగొట్టబడిందా, రండి ఈసారి దేవదారు రాణులతో కడదాం, ఎవడు పడగొడతాడో చూద్దాం అంటున్నారంట వాళ్ళు. ఏంటి దాని అర్థం ఏంటి చెప్పండి? ఈసారి ఎవడు పడగొడతాడో చూద్దాం అంటే వారి మాటల్లో ఏం బయటకు వస్తుంది? భయంకరమైన అహంకారం, భయంకరమైన గర్వం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫ్రాయిమీలలో దేవుడిని ఎదిరించే గర్వం ఉందంటండి. ఏం గర్వం చెప్పండి అది? దేవుడిని సహితం ఎదిరించే గర్వం. ఇటుకలతో కట్టాం కాబట్టి కూలగొట్టేశాడు, రావికర్రతో కట్టాం కాబట్టి ఇరగొట్టేశాడు, ఈసారి చెక్కిన రాళ్లతోనూ దేవదారం రాణులతోనూ కడదాం, ఎవడు పడగొడతాడో చూద్దాం అంటున్నారంట. హల్లెలూయా. వారి యొక్క అహంకారం, వారి యొక్క గర్వం వారి మాటల్లో కనబడుతుంది. దేవుడు అలాంటి వారిని కూడా తీసుకెళ్ళొద్దని చెప్తున్నాడు. 2026లోకి ఎలాగెళ్ళాలో తెలుసా? అలాంటి అతిశయము, అలాంటి అహంకారము, గర్వము నీలో ఇక్కడే విడిచిపెట్టి 2026లోకి వెళ్ళాలి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? సామెతల గ్రంథంలో రాయబడింది, పడిపోవడానికి ముందు అహంకారం నడుస్తుంది అంటండి. పడిపోవడానికి ముందు ఏం నడుస్తుంది చెప్పండి? అహంకారం. నాశనానికి ముందు గర్వం. ఈ పక్కలతో షేక్ హ్యాండ్ తీసుకుని చెప్పండి, ఇదిగో పడిపోవడానికి ముందు గర్వం అహంకారం నడుస్తుంది. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. కాబట్టి నీలో అహంకారం కానీ, గర్వం కానీ, అతిశయం కానీ ఉండడానికి లేదు. ఇవి పట్టుకుని 2026లోకి వెళ్ళొద్దు అని చెప్పండి. ఎవరైనా పట్టుకుని వెళ్తారా? నాశనమే. హల్లెలూయా. వీటిని తీసుకుని 2026లోకి మనం వెళ్ళొద్దు. ప్రియులరా, అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపను అనుగ్రహిస్తాడంట మన ప్రభు. అందరూ వింటున్నారండి? బాబు బాయ్స్ వింటున్నారా? జోకులు వేసుకుంటున్నారా వెనకాల? జాగ్రత్తగా వినండి దేవుని మాటలు. మనం ఇంకొక పావు గంట దేవుని మాటలు వింటాం అంతే, తర్వాత ప్రార్థనలోకి వెళ్తాం. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు. మనం అందరం కూడా దీనులుగా ఉండాలి ప్రియులారా, తగ్గించుకోవాలి. మన మాటల్లో దీనత్వం కనబడాలి, మన మాటల్లో తగ్గింపు స్వభావం కనబడాలి. మనం ప్రియులారా, ఒకడంట చెక్కలతో కట్టేవారంటండి ఓడని. ఏం చెప్పండి? ఓడని చెక్కలతో తయారు చేసి ఆ ఓడ మీద ప్రయాణం చేసేవారంట. ఓ 2 ట్రిప్లో 3 ట్రిప్లో 4 ట్రిప్లో ఒక 5-6 ట్రిప్లో వేసిన తర్వాత కొంతకాలానికి ఆ చెక్కలు చివుకుపోయి మంచు కొండలాంటి గుద్దుకుని చెక్కలు ముక్కలైపోయి ఓడ బద్దలైపోయి వాళ్ళలో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయేవారంట. అప్పుడు ఒక ఆయనకి మంచి ఆలోచన వచ్చి, ఈసారి ఇలా కాదు, అల్యూమినియం తోటి ఓడను తయారు చేద్దాం అనుకున్నాడంట. ఏం చెప్పండి? అల్యూమినియంతో ఓడను తయారు చేసి ఆ ఓడకి టైటానిక్ అని పేరు పెట్టాడంటండి. ఏం పేరండి? మీ అందరికి తెలుసు అనుకుంటాను కదా, టైటానిక్ అని పేరు. ఆ పేరుకి అర్థం ఏంటంటే దీన్ని దేవుడు కూడా ఏం చేయలేడని, దేవుడు కూడా ముంచలేడని. వాడు తయారు చేశాడు, అలాంటి పేరు ఎట్టాలండి? ఏమండి? వాడు తయారు చేశాడు, అలాంటి సవాలు విసిరాలా? ఏదో దేవుని దయ వల్ల, దేవుని కృప వల్ల ఇంతవరకు చెక్కలతో చేసుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు అల్యూమినియంతో చేసాం, ఇప్పుడు ఇది సేఫ్గా ఉంటుంది దేవుని కృప వల్ల అంటే ఎలా ఉంటుంది? దేవుడు కూడా దీన్ని ఏమీ చేయలేడని పెట్టాడంట టైటానిక్ అని. ప్రియులరా, చెక్కతో కట్టిన వాడలన్నా కనీసం 4 ట్రిప్లో 5 ట్రిప్లో 10 ట్రిప్లో వేసేయంట, కానీ ఈ అల్యూమినియంతో తయారు చేసిన వాడ దేవుడు కూడా ఏం చేయలేడని పంపించిన వాడ
వెళ్ళడం సగం దూరంలోనే మునిగిపోయిందంటండి, మంచు కొండను గుద్దుకుని. కనీసం అవతల ఒడ్డుకు కూడా వెళ్ళలేదు. ప్రపంచవ్యాప్తంగా 2500 సామంతులైన వారు, ప్రపంచవ్యాప్తంగా ధనవంతులైన వారు ప్రయాణం చేస్తున్నారంట ఫస్ట్ టైం. ప్రియులారా, వారిలో కేవలం ఒక 400 మందో 450 మందో బ్రతికారంట. మిగిలిన వాళ్ళందరూ చచ్చిపోయారంట. ఓ ప్రియమైన సోదరుడా, సోదరి, నీలో గర్వము, అతిశయము ఉంటే గనక అది ఇక్కడే వదిలిపెట్టేసాయి. ఇక్కడ దాకా తీసుకొచ్చావు, అందుకే నీ జీవితంలో ఓటమి. ఇక్కడ దాకా పట్టుకొచ్చావు, అందుకే నీ జీవితంలో గెలుపు లేదు. ఈ 2025లో ఇక్కడే వదిలేస్తే, 2025లోనికి వాటిని తీసుకెళ్లకుండా కానీ వెళ్ళగలిగితే ప్రభు నిన్ను దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. 2026 ఎవరికి ఎలాగుంటుందో నాకు తెలియదు, కానీ నీకు మాత్రం దీవెనకరంగా ఉండబోతుంది. నీ జీవితంలో అనేక గొప్ప కార్యాలు చూడబోతున్నావు. హల్లెలూయా. తర్వాత 4వది హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. ఎఫ్రాయిమీలు మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరువారు. చాలండి, హల్లెలూయా. ఎఫ్రాయిముల్లో ఉన్న మరొక చెడ్డ లక్షణం ఏంటంటే, చుట్టూ ఉన్న మనుషులు ఎలా చేస్తున్నారో, ఎలా ఉండాలనుకుంటున్నారో, ఎలా ప్రవర్తించాలనుకుంటున్నారో వీళ్ళు కూడా అలా ఉండాలనుకునేవారంట. కానీ దేవుడు చెప్పినట్టు ఉండాలనుకునేవారు కాదంటండి. మనలో కూడా లేరంటారు అలాంటి వాళ్ళు. ఏమండి, ఈ రోజున క్రైస్తవ్యం మిశ్రితం అయిపోయింది. లోకం చర్చిలో ఉందా, చర్చ్ లోకంలో ఉందా? చర్చ్ లోకంలో ఉండాలంటండి, కానీ లోకమే చర్చిలోకి వచ్చేసింది. కారణం ఏంటంటే, చర్చిలో ఉన్నవారందరూ బయట ఉన్నవారు ఎలా ప్రవర్తిస్తున్నారో, బయట ఉన్నవారు ఎలా జీవిస్తున్నారో, బయట ఉన్నవాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో, బయట ఉన్నవారు ఎలాంటి సంబంధాలు కలిగి ఉన్నారో అలాంటి సంబంధాలే నేటి క్రైస్తవ తరం కూడా కలిగి ఉంటుంది. అది ఎంత మాత్రం మంచిది కాదు. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు 2026లోకి వెళ్ళబోతున్నారు, వీరిని మీతో కూడా తీసుకుని వెళ్ళకండి. మీకు జయం కలగాలంటే, మీకు ఆశీర్వాదం కలగాలంటే మానవ పద్ధతులను, లోకానుసారమైన పద్ధతులు కాదు కానీ వాక్యానుసారమైన జీవితాన్ని, దేవుడు చెప్పినట్లుగా మన జీవితాలను కట్టుకుంటే మన జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉండబోతున్నాయి, దీవెనకరంగా ఉండబోతున్నాయి. మరొక మాట చూద్దాం. 7వ అధ్యాయం హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండె కల గొవ్వయాయెను. చాలండి, హల్లెలూయా. ప్రియులారా, ఎఫ్రాయిం అంట బుద్ధి లేని పిరికి గుండె గల గొవ్వయాయెను. ప్రియులారా, మన దగ్గర ఇదివరకు చాలా పావురాలు ఉండేవి. పావురాల్లో ఒక లక్షణం ఉంటుంది, అదేంటంటే ఇలా చెయ్యి ఇలా అంటే చాలు దానికి చాలా భయం, పిరికి అన్నమాట. వెంటనే ఎగిరిపోతాయి, మళ్ళీ వస్తాయి. గువ్వకి చాలా పిరికి. ఆ ఎఫ్రాయిమీలకు కూడా చాలా భయం అంటండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పిరికి వారంట నరకంలో మొదటి లైన్లో ఉంటారంటండి. ఎక్కడ ఉంటారు చెప్పండి పిరికోళ్ళు? నేను చెప్పే పిరికోళ్ళు కప్పలకు భయపడేవాళ్ళు, చీకటికి భయపడేవాళ్ళు, బల్లులకు భయపడేవాళ్ళు, లేకపోతే ఏమన్నా జంతువులకు భయపడేవాళ్ళు, వాళ్ళు కాదండి నేను చెప్పేది. మనుష్యులకు భయపడి దేవునికి దూరంగా ఉన్నవారు. హల్లెలూయా. ఎవరి పిరికొల్లు? మనుష్యులకు భయపడి, లోకానికి భయపడి దేవునికి దూరం అయిపోయిన వారు, దేవుని దగ్గరికి రాలేని వారు, రక్షణ పొందలేని వారు, బాప్తీసం తీసుకోలేని వారి గురించి నేను చెప్తున్నాను. అలాంటి పిరికొల్లంట నరకంలో మొదటి లైన్లో ఉంటారంట. చదువుతారా? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం.
పిరికివారును, అవిశ్వాసులను, అమ్మా అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములలో మండు గుండములో పాలు పొందుదురు. హల్లెలూయా. మొదటి లైన్లో ఎవరుంటారు చెప్పండి? పిరికివారు. ఎవరికో భయపడి నువ్వు మందిరానికి రావడం మానేసావేమో, ఎవరికో భయపడి రక్షణ పొందడం మానేసావేమో, ఎవరికో భయపడి ప్రియమైన దేవుని బిడ్డ దేవుడిని ఆరాధించడానికి నువ్వు భయపడుతున్నావేమో. నీది పిరికి గుండె, ఆ రకమైన పిరికితనం నీ జీవితంలో ఉన్నట్లయితే దాన్ని ఈరోజు ఇక్కడే వదిలేయాలి. ఏం చేయాలి చెప్పండి? ఈరోజు ఇక్కడే వదిలేయాలి. చాలామంది అయ్యో దేవుణ్ణి నమ్ముకుంటే నువ్వు దిగిపోయావా అంటారు, నువ్వు పుచ్చేసుకున్నావా అంటారు. అంతేనండి, దెబ్బకు మనకి ఒళ్ళు సిల్లడిపోద్ది అనిపిస్తుంది. లేకపోతే ఎవరైనా రక్షణ పొందితే దేవుని మందిరానికి వెళ్తుంటే చాలా హీనంగా చూస్తారండి. ఈ లోకం ఎంత వింత పోకడంటే అండి, ఏమండి, ఈ లోకస్తులు ఎంత వింత పోకడి కలిగి ఉంటారంటే, ఒక వ్యక్తి పరిశుద్ధుడిగా ఉండి చక్కగా బైబిల్ గ్రంథం పట్టుకుని మందిరానికి వస్తే అతన్ని ఎంత లోకుగా చూస్తారో, ఎంత చులకనగా చూస్తారో, ఎంత హేళన చేస్తారో, అదే వ్యక్తి పొద్దునుంచి సాయంత్రం దాకా తాగుతుంటే ఎంజాయ్ చేస్తారు. వెరీ గుడ్ అంటారు. డబ్బులు ఏమైనా కావాలా, ఇంకా తాగంటారు కదండి. అదే వ్యక్తి వ్యభిచారిగా ఉంటే ఇంకా ప్రోత్సహిస్తారు. అదే వ్యక్తి మోసగాడిగా దొంగగా ఉంటే వెరీ గుడ్ అంటారు, అతన్ని గౌరవిస్తారు. అబ్బో చాలా గొప్ప వ్యక్తిలా చూస్తారు. కానీ అన్నీ విడిచిపెట్టి ఎవరైతే పరిశుద్ధంగా ప్రభు సన్నిధికి ధైర్యంగా వస్తారో వారిని మాత్రం చిన్న చూపు చూస్తారండి. క్రైస్తవులు ఏం చేస్తారనండి? ఈ రోజున క్రైస్తవులను కొట్టేస్తున్నారు. పాస్టర్లు ఏం చేస్తారండి? ఎవరికి ఏ హాని చేస్తారండి? ఎవరికి ఏమి అపకారం చేస్తారండి? దైవజనులు వారిని ఎందుకండి తగలబెట్టేస్తున్నారు? వారిని ఎందుకండి ఎక్కడ పడితే అక్కడ కొట్టి బైబిల్ కాల్చేస్తున్నారు? బైబిల్ ఏమైనా పాపం చేయమని చెప్పిందా? బైబిల్ ఏమైనా చెడు పనులు చేయమని చెప్తుందా? కాదే. కానీ ఈ లోకానికి నచ్చదు, ఈ లోకానికి నచ్చదు ప్రియులారా. కానీ ఎవరైతే లోకం నన్ను ఏమంటుందో, లోకం నన్ను ఎలా చూస్తుందో, లోకస్తులు నన్ను ఎలాగా గేలి చేస్తారేమో, చిన్న చూపు చూస్తారేమో, నన్ను ఏదో విధవరాల్లా చూస్తారేమో అని ఒకవేళ నువ్వు భయపడి దేవునికి దూరంగా ఉంటే ఒకరోజు నువ్వు నరకంలో ఉంటావు. పిరికి వారు ఎక్కడుంటారు చెప్పండి? నరకంలో ఉంటారు. ఆ నరకంలో ఉన్న వారిని ఎవ్వరూ కాపాడలేరు. యుగ యుగాలు తరతరాలు అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. పురుగు అంటే ఆత్మకు చావు లేదు. అబ్బా అని ఏడ్చినా అడ్డం వచ్చాడు అబ్బా ఎవరు అక్కడ కనబడరు. ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డ, ఎవరికో భయపడి నువ్వు దేవునికి దూరం అయిపోయావేమో చూడు. ఎవరికో భయపడి దేవునికి దూరం అవుతున్నావేమో చూడు. అలా అస్సలు ఉండొద్దు. ఆ స్వభావాన్ని ఇక్కడే వదిలిపెట్టి 2026లోకి వెళ్దాం. దేవుడు మనల్ని దీవించబోతున్నాడు. హల్లెలూయా. మరొక మాట ప్రియులారా, హోషియా గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం. త్వరగా హోషియా గ్రంథం. ఎఫ్రాయిము వారు అబద్ధములతో నన్ను ఆవరించి ఉన్నారు. చాలండి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామండి. ఎఫ్రాయిములో ఉన్న మరొక చెడ్డ లక్షణం ఏంటంటే అబద్ధాలతో ఆవరించి ఉన్నారంటండి. అంటే నోరిప్పితే చెప్పాలి నోరిప్పితే ఏమొస్తాయండి? అబద్ధాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ అబద్ధాలు ఆడే అలవాటు ఉంటుంది కానండి, మరీ నోరిప్పితే అబద్ధాలు ఆడితే మాత్రం చాలా కష్టం అండి. ఏమండి, ప్రతి ఒక్కరికి కాని పరిస్థితిలో అబద్ధం ఆడే పరిస్థితి ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ కొంతమంది అదేంటి తెలీదు, జస్ట్ నోరు తెరిస్తే చాలా అబద్ధం.
ఎప్పుడు నోరు తెరిచినా, ఎక్కడ నోరు, కొంతమంది ఎలా తెలుసా, అక్కడికక్కడ కొత్త స్టోరీ వెళ్ళేస్తారు అంతండి. నాకు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే, ఎంత స్పాంటోనియస్ అంటారు దాన్ని. ఉన్న పాటున ఒక కథ సృష్టించడం అంటే ఎంత ఎంత ఆలోచించాలి అసలు. కానీ అస్సలు టైం తీసుకోరండి. ఒక్క క్షణంలో ఇది ఇలా జరిగింది, ఇది ఇలా జరిగింది, ఇది ఇలా జరిగింది అని కళ్ళకు కట్టినట్టు నిజంగా జరిగినట్టు చూపించేస్తారు అంతే. కానీ అది అంత ఏంటి చెప్పండి, డూఫ్, అబద్ధం, పచ్చ అబద్ధం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబద్ధికులు అందరూ సెంటర్లో ఉంటారంటండి. అక్కడ నరకంలోని ఆఖరి లైన్లో సెంటర్లో ఉంటారంట. వామ్మో, ఒకవేళ చిన్నప్పటి నుంచి మనందరికి అబద్ధాలు ఆడే అలవాటు ఉంది, కానీ జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిసారి అబద్ధం ఆడడం అది మనకు మంచిది కాదండి. మరి ముఖ్యంగా దేవుని దగ్గర అబద్ధం ఆడకూడదండి. దేవుని సేవకుల దగ్గర అస్సలు అబద్ధాలు ఆడకూడదు. మీరు ఈ విషయాన్ని గమనించాలి. ఒక కుటుంబం ఏకంగా చచ్చిపోయారండి. ఏకంగా బైబిల్ గ్రంథంలో అననీయ, సప్పీరా, వాళ్ళు అసలు అబద్ధం ఆడాల్సిన అవసరమే లేదు. ఇంతకే అమ్మారా అననీయ అంటే, లేదండి మేము 10 లక్షలకి అమ్మాం కానీ 5 లక్షలు తెచ్చాం అంటే తప్పేమన్నా ఉందండి? ఏమండి, అంత ఇచ్చేయాలని రూల్ ఏమీ లేదు. నువ్వు ఎంత ఇవ్వాలని ప్రేరేపించబడితే అంత ఇవ్వచ్చు. దేవునికి ఇచ్చేవాడు ఉత్సాహంగాను సంతోషంగాను ఇవ్వాలి తప్ప అబద్ధం ఆడుతూ ఇవ్వాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఏం చేశారంటే, మరి ఎకరం ఉందో 2 ఎకరాలు ఉందో స్థలం అమ్మి డబ్బులు పట్టుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. అయితే పేతురు గారికి ఏదో అర్థమవుతుంది. వీళ్ళు, ఇదిగో ప్రభువా మా ఆస్తి అమ్మి పట్టుకొచ్చాము దైవజనుడా అని పాదాల దగ్గర పెడితే, ఇంతకే అమ్మావా అననీయ అంటే, ఆయన అంటాడు, అవునండి ఇంతకే అమ్మని అంటాడు. అదేంటి, దేవుని ఆత్మ నన్ను వేరేగా ప్రేరేపిస్తుంది, అదేంటి అంటే, ఇంతకే అమ్మామండి, ఇంతకే అమ్మామని టప్పని పడిపోయి చచ్చిపోయాడు అంతే. అక్కడ దైవజనుడితో అబద్ధమాడాడు, పరిశుద్ధాత్మను మోసగించాడు అనమాట. అందుకు చచ్చిపోయాడు. మరి దేవుని తీర్పు అలా వచ్చింది. అదేంటండి అని అనొచ్చు మీరు. తప్పదు, కొన్ని మనం ఎదుర్కోవాల్సిందే. ప్రియులారా, వెనకాల ఆవిడ కొంచెంప్పటికి మా ఆయన ఇంకా రాలేదేటని వచ్చింది మందిరానికి. ఇంకా రావట్లేదేటి మా ఆయన అని వస్తే, ఏమండి మా అనని ఇక్కడ ఉన్నాడా అంటే, అమ్మ ఉన్నాడు, పోయాడు, వెళ్ళిపోయి సమాధి చేయడానికి తీసుకెళ్లారని. ఇంతకే అమ్మారా అమ్మ మీ స్థలం అంటే, ఇద్దరు కూడబలుక్కున్నారంట. నువ్వు కూడా ఇంతనే చెప్పు, నేను కూడా ఇంతనే చెప్తానని, మన ఇద్దరి మాట ఒకటే అవ్వాలని. ఏంటి చెప్పండి, నువ్వు మళ్ళీ 10 అంటావు, నేను మళ్ళీ 5 అంటాను, ఇద్దరి మాట తేడా వచ్చేస్తుందండి. ఇద్దరు కూడబలుక్కున్నారంట అబద్ధం ఆడడానికి. అప్పుడు ఏం జరిగిందో తెలుసా, ఆమె కూడా పడిపోయి చనిపోయింది. అందుకే ఎక్కడ అబద్ధాలు ఆడకూడదు. కానీ దైవజనుల దగ్గర అసలే అబద్ధాలు ఆడకూడదు. దేవుని ఎదుట అస్సలే అబద్ధాలు ఉండకూడదు. ఎఫ్రాయిమీలు అబద్ధములతో నన్ను ఆవరించి ఉన్నారు అంటున్నాడు ప్రభు. ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డలారా, అబద్ధాలతో జీవితం మరి మంచిది కాదు. ఒక కుర్రోడు, తండ్రి కొడుకులు ఇద్దరు కూడా పొలానికి వెళ్ళారంట. తండ్రి చెట్లు నరుకుతున్నాడు. కుర్రోడు ఆడుకుంటూ చాటుకెళ్ళి, నానా పులొచ్చేసింది, నానా పులొచ్చేసింది అని అరుస్తుంటే గబగబా గొడ్డలు వదిలేసి ఆ చెట్లు నరుకుతున్న గొడ్డలు పట్టుకుని ఆ పులిని చంపడానికి, పిల్లోని రక్షించుకోవడానికి పరిగెత్తుకుంటూ వస్తే తీరా ఏం లేదు అక్కడ. ఒరే ఏదిరా పులి అంటే, పులి లేదు గిలి లేదు అన్నాడంట. ఏమన్నాడు, పులి లేదు గిలి లేదు. ఒరే ఏంట్రా ఆటలేంట్రా, బలివాడురా బాబు అని మళ్ళీ వెళ్ళి చెట్లు నరుక్కుంటున్నాడంట. మళ్ళా కొంచెంసేపటికి నాన్న పులి అంటే మళ్ళా గొడ్డలు పట్టుకుని పరుగున కుమారుని రక్షించుకోవాలన్న ఆతురతతో పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ప్రియులారా, అక్కడ పులి లేదు గిలి లేదు. ఈసారి 3వ సారి ఏడ్సేవదవా, ఏంటి ఆటలో, ఏంటి అబద్ధాలు,
అని చెప్పేసి వెళ్ళిపోయి చెట్లు నరుక్కుంటున్నాడంట. మూడోసారి నిజంగానే పులి వచ్చింది, పట్టుకుంది. నాన్న నాన్న పులి వచ్చింది రక్షించు, పులి వచ్చింది రక్షించు అంటే ఈడంతీడు ఇలాగే మాట్లాడతాడని చెప్పేసి ఆ తండ్రి వెళ్ళలేదు. ఆ పులి అతన్ని తినేసింది. అబద్ధాలు ఎప్పుడు ఒకేలా ఉండవు, ఏదో ఒక రోజు ఎలా పట్టిస్తాయో మనకి తెలియదు. కాబట్టి అబద్ధాలను ఇక్కడే వదిలేద్దాం. ఎక్కడ వదిలేద్దాం? కొంచెం అలా బయటికి ఇసిరేయండి, మందిరంలో కానీ వదిలేసారు కాక మాకు అంటుకుంటే వెళ్ళింది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 2026లోకి మాత్రం పట్టుకుని వెళ్ళకండి. అబద్ధాలు అన్నిసార్లు మంచిది కాదు. తర్వాత చివరిగా ఈ మాట చదివి ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. త్వరగా చదవండి. ఎఫ్రాయిమును చేయి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగిలించుకొని వాడును నేనే వారిని స్వస్థపరిచిన వాడను. ఆ సంగతి వారికి మనస్సున పట్టలేదు. హల్లెలూయా. దేవుడు ఎందుకు ఎఫ్రాయిము వారిని అసహించుకున్నాడో తెలుసా? ఎందుకు వారికి తోడు ఉండలేదో తెలుసా? అసలు ఎందుకు వారిని యుద్ధానికి తీసుకుని వెళ్ళొద్దన్నాడో తెలుసా? ఎఫ్రాయిమీలకి నడక నేర్పింది దేవుడేనంట, వారిని కౌగిలించుకుని ఆదరించింది దేవుడేనంట, వారిని పోషించింది దేవుడేనంట, వారిని నిలబెట్టింది దేవుడేనంట, వారిని కాపాడింది దేవుడేనంట, వారు అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థపరిచింది దేవుడేనంట. కానీ ఆ సంగతి వారికి మనస్సును పట్టలేదంట. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? దేవుడు వారి జీవితంలో ఎన్నో చేశాడు, ఎంతగానో కాపాడాడు, ఎంతగానో నడిపించాడు, ఎంతగానో పోషించాడు. కానీ అన్ని విషయాలు మర్చిపోయి కృతజ్ఞత లేని వారిగా ఉన్నారు. ఎలా ఉన్నారు చెప్పండి? వాళ్ళు కృతజ్ఞత లేని వారిగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న నీవు కూడా ఎన్నో మేలులు అనుభవించిన నీవు, ఎంతగానో దేవుని చేత నడిపించబడిన నీవు, దేవుడు నిన్ను ఎంతగానో కాపాడినప్పుడు, దేవుడు నిన్ను స్వస్థపరిచినప్పుడు మర్చిపోయి కృతజ్ఞత లేని వ్యక్తిగా ఉన్నావేమో. ఆ కృతజ్ఞత లేని స్వభావాన్ని ఇక్కడే వదిలిపెట్టి వెళ్దాం. 2026లోకి అడుగు పెడదాం. చాలామంది కృతజ్ఞత లేని వాళ్ళు ఉంటారు. ప్రియులారా, నేను అప్పుడప్పుడు ఒక రకంగా తిట్టడం వింటాను. నేను వాడండి కృతజ్ఞత లేని కుక్కండి అంటారు. ఏం చెప్పండి? కృతజ్ఞత లేని కుక్క. మనుషులుగా మనం చేసిన మేలును గుర్తుపెట్టుకోకపోతే మనమే వారిని కుక్కలు అని తిడితే, ప్రియులారా, దేవుడు ఎన్నో మేలులు చేసిన దేవుడు మనల్ని ఎలాగా ఫీల్ అవుతాడంటారు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మనం కృతజ్ఞత కలిగిన వారిగా ఉందామా, కృతజ్ఞత లేని వారిగా ఉందామా? ఇన్నాళ్ళు ఒకవేళ కృతజ్ఞత లేని వారిగా ఉన్నామేమో, దేవుడు చేసిన మేలులు మర్చిపోయి తిరిగామేమో. ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభువా, నన్ను క్షమించు నాయన, ఇక మీదట నువ్వు చేసిన మేలులో దేనిని మర్చిపోను. ప్రియులరా, కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవునికి కృతజ్ఞత ఎలా కలిగి ఉండాలంటే నోరారా దేవుని స్తుతించాలండి. హల్లెలూయా. నీవు నాకు చేసిన మేలులు అవి ఒకటా రెండా వెయ్యా, అవి కోటి 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 కోటాను కోట్లు, అవి కోటి 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 కోటాను కోట్లు. నీవు నాకు చేసిన మేలులు అవి ఒకటా రెండా 100 1000, అవి కోటి 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 కోటాను కోట్లు, అవి కోటి 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 కోటాను కోట్లు. హల్లెలూయా. దేవుడు చేసిన మేలులను బట్టి మనము సాక్ష్యం చెప్పేవారిగా ఉండాలి. అనేకులకు దేవుడు చేసిన మేలులను ప్రకటించేవారిగా ఉండాలి. నోరారా దేవుని స్తుతించేవారిగా ఉండాలి. రెండోది, మన గుప్పిలు విప్పి దేవునికి కృతజ్ఞత కానుకలు అర్పించాలి.
ఈ సంవత్సరం అంతా దేవుడు నిన్ను పోషించినందుకు, ఈ సంవత్సరం అంతా దేవుడు నిన్ను కాపాడినందుకు దేవునికి నువ్వేమి ఇవ్వగలవు? ఎంత ఇస్తే ఆయన రుణం తీరుతుంది చెప్పండి? ఏమిచ్చినా ఆయన రుణం తీరదు. కానీ మనకున్న దానిలో నుండి దేవునికి కృతజ్ఞత అర్పణ ఇవ్వాలి. మూడోది ఏంటంటే, మనకు మనమే దేవునికి సజీవ యాగముగా అర్పించుకోవాలి. అలాంటి కృతజ్ఞత మనము కలిగి 2026లోకి అడుగుపెట్టినప్పుడు దేవుడు మన జీవితాలను దీవెనకరంగా మారుస్తాడు. దేవుడు మన జీవితంలో గొప్ప ఆశీర్వాదం, విజయాలు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఎవరైతే కృతజ్ఞత కలిగి 2026లోకి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే లేచి నిలబడండి. మిగిలిన వాళ్ళందరూ కూర్చొని ఉండండి. నేను కృతజ్ఞత కలిగి, నా తండ్రి నన్ను మర్చిపోలేదు, నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, నా దేవుడు నన్ను ఎప్పుడు కూడా మరి విడిచిపెట్టలేదు, నన్ను కాపాడాడు, నన్ను సంరక్షించాడు, నన్ను నడిపించాడు, నన్ను పోషించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగా ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే ఫీల్ అవుతున్నారో నేను కృతజ్ఞత కలిగి దేవునిలో నేను ఉంటానని ఎవరైతే ఆశపడుతున్నారో వారందరూ కూడా లేచి నిలబడి దేవుని స్తుతిద్దాం, మనసారా దేవుని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, 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 థ్యాంక్ యూ జీసస్. అందరూ కూడా 2 చేతులు పైకెత్తి ప్రియులారా చివరి 5 నిమిషాలు దేవుడిని మనసారా స్తుతిద్దాం. ప్రభువా